చేయాలి మరి. వరసగా 12 తీర్థాలు, ఆ తీర్థాలు 12ంటిని ఒకే రోజు చూడగలిగితే చాలా అదృష్టమట. అది మానేసి ఈ మధ్యన పంచారామాలు ఒకే రోజులో చూడాలని నియమం పెట్టుకున్నారు. పంచారామాలు ఒక్క రోజులో ఎలా చూడగలుగుతారండి? ఎంత కాదనుకున్నా అసంభవం. అందువల్ల పురాణాల్లో ఆ విషయం చెప్పలా. ఇప్పుడంటే కార్లు వచ్చాయి, ఆర్టీసీ బస్సులు వేస్తున్నారు కాబట్టి బయలుదేరితే ఏ అర్ధరాత్రికో 1 గంటకో లేకపోతే మొత్తం మీద 24 గంటలలోపు వెళ్ళి చూడగలుగుతున్నారు. కానీ పూర్వకాలంలో కాలినడకన వెళ్ళేవాళ్ళు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. నారదుడిలాగా అదృశ్య రూపంలో ఇక్కడ మాయమే ఇక్కడ ప్రత్యక్షమైతే తప్ప మాదిరివాడు 5 ఆరామాలు ఒకేసారి చూడలేరు. అందుకని పురాణములలో పంచారామములు ఒకే రోజు చూడాలనే నియమం లేదు. ఇంటి దగ్గర బయలుదేరాక మళ్ళీ ఇంటికి వెళ్లకుండా ప్రయాణం చేస్తూ 5 ఆరామములు చూడండి అన్నారు. మళ్ళీ వెనక్కి ఇంటికి రాకూడదు. అంటే అమరేశ్వరుడి దగ్గరికి అమరావతిలో బయలుదేరితే మళ్ళీ ఇంటికి వెళ్ళి గుంటూరులో కాఫీ తాగి, లేదా రాఘవ గారిని ఏమంటే కాస్త కాఫీ తండ్రి స్టేషన్ కానీ తెప్పించుకు తాగి అప్పుడు బయలుదేరమని కాదన్నారు. అందువల్ల బయలుదేరాక ఏంటన్నమాట, అమరావతిలో బయలుదేరాక మళ్ళీ ఇంటికి వెళ్లకుండా ఇదిగో భీమవరం వెళ్ళటం, అక్కడున్న గునుపూడిలో సోమేశ్వరుని చూడడం, అక్కడి నుంచి పాలకొల్లు వెళ్ళాలి, క్షీరారామలింగేశ్వరుని చూడాలి, అక్కడి నుంచి బయలుదేరాలి, దక్షారామం చూడాలి, అక్కడి నుంచి బయలుదేరాలి, కుమారారామం సామర్లకోటలో చూడాలి. ఇవి అన్నమాట క్రమం. అలా కాకుండా ఒకేసారి 12 తీర్థములు చూసే ఒక ప్రక్రియ ఉన్నది. 12 తీర్థములు, ద్వాదశ తీర్థములు ఎక్కడున్నాయి? దక్షారామం చుట్టుపక్కల ఉన్నాయి. ఆ 12 తీర్థములని కనుక ఎవరైనా అదృష్టవంతులు ఒకే రోజు చూడగలిగితే అటువంటి వాళ్ళు మొత్తం భూమండలం చుట్టూతా 12 పర్యాయములు ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారు. ఆ తీర్థాలు ఏమిటి ఇప్పుడు చెప్పాడు. 1 ఇంద్రియేశ తీర్థము. ఏమిటి? మొదటిది ఇంద్రియేశ తీర్థం, 2 సిద్ధేశ్వరం, 3 యోగీశ తీర్థం, 4 కాళేశ్వర తీర్థం, 5 శమనేశ తీర్థం, 6 వీరభద్రేశ తీర్థం, 7 బ్రహ్మేశ తీర్థం, 8 కపాలేశ్వర తీర్థం, 9 కుక్కుటేశ్వర తీర్థం, 10 సోమనాథేశ్వర తీర్థం, 11 శ్రీ మహేశ్వర తీర్థం, 12 ఉమాతీర్థం అని పిలువబడతాయి. అందులో ఇంద్రేశ తీర్థంబు ఋషి సమాకీర్ణంబు, సిద్ధేశ్వరంబు సర్వసిద్ధికరము, యోగీశ తీర్థంబు యోగలక్ష్మీదాయి, కాళేశ్వరము భక్త కల్పతరువు, శమనేశ తీర్థంబు శాంతిదాంతి విధాయి, వీరభద్రేశంబు